తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఏరువాక ప్రారంభమై నెల రోజులు గడిచింది. జూలై కూడా సగమైపోయింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. చినుకు జాడలేక రైతులు నింగివైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా అన్నదాతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. భూములు బీడుబారకుండా స్మార్ట్ సాగు పద్ధతులతో ఉన్న వీటినే సమర్థంగా వాడుతున్నారు. స్ప్రింక్లర్లు ఎండమావిలో వాన విల్లులా మారి పంటలకు నీటి తడులు అందిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వానలు కురవక పంటలు ఎండుతుంటే ఇక్కడ మాత్రం పచ్చని పంటలు కనువిందు చేస్తున్నాయి. ఇదేలా సాధ్యమని అనుకుంటున్నారా? ఈ మ్యాజిక్ అంతటికి స్ప్రింక్లర్లే కారణం. వర్షాలు పడక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెట్ట పంటలు తేమ కొరతతో ఎండిపోతున్నాయి. వాన కోసం ఎదురు చూసి అలసిపోయిన రైతులకు స్ప్రింక్లర్ సేద్యమే దారి చూపింది. బావులు బోర్లలో పరిమితంగా ఉన్న నీటినే సమర్థంగా వినియోగించుకునేలా డ్రిప్ ఇరిగేషన్ తో పాటు స్ప్రింక్లర్ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. చినుకు లేని వేళ చేలో స్ప్రింక్లర్ కృత్రిమ వర్షం మాదిరిగా పనిచేస్తున్నాయి. స్ప్రింక్లర్ల సరిగమలు పొలం మొత్తం వ్యాపించి మొక్కలను కాపాడుతున్నాయి. స్ప్రింక్లర్లతో నీరు వృధా కాకుండా మొక్కలకు సమానంగా అందుతుంది. మాన్యువల్ గా నీరు పెట్టే అవసరం లేకుండా ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. దీంతో శ్రమ సమయము ఆదా అవుతుంది. నేలకు రక్షణగా నిలుస్తూ దిగుబడి కూడా పెరుగుతోంది. స్ప్రింక్లర్ల సేద్యం వల్ల కలిగే ఉపయోగాలను వ్యవసాయ అధికారి వివరించారు. ఉన్న నీటిని సద్వినియోగం చేసే క్రమంలో స్ప్రింక్లర్స్ విధానం కూడా మనకి ఒక ఇరిగేషన్ వచ్చింది. ఆ సిస్టంలో చాలా చాలా సన్నటి నీటి బిందువులు మొక్కల మీద పడుతూ అది మొక్కల ఆకుల మీద పడి ఆకుల నుంచి లోపలికి ఇంకిపోయి కావలసినటువంటి నీటిని ఆ యొక్క మొక్కలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో కానీ లేదంటే ఈ యొక్క ఎల్నినో ప్రభావం వల్ల కానీ నీటిని ఆదా చేసుకోవడానికి ఒక కావలసిన మోతాదులోనే తడిచ్చుకోవడం, తర్వాత మనం ఆపేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క కూడా ఒక సమానమైనటువంటి స్థితిలో అంత ఎకరా నేల కూడా ఒకేసారి పూత పిండి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దిగుబడులు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఆ పోషక పదార్థాలు కూడా దాని ద్వారా ఇరిగేషన్ ద్వారా కూడా మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్ప్రింక్లర్స్ విధానం కూడా చాలా చక్కగా రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది కావాల్సిన వాళ్ళు కూడా మన రైతు సేవా కేంద్రంలో మన విఏఎల్ సంప్రదించినట్లయితే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు, కొత్తపట్నం, అద్దంకి, కందుకూరు ప్రాంతాల్లో మెట్ట పంటల సాగు అధికంగా ఉంటుంది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో పంటలను నిలబెట్టే మార్గంగా ఉండడంతో స్ప్రింక్లర్ల సేద్యానికే రైతులు జైకొడుతున్నారు. ట్రిప్పులు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాల్సి వస్తుంది ప్రభుత్వానికి. ఇది వచ్చిన తర్వాత రైతు చాలా సులభంగా పని చేసుకోగలుగుతున్నాడు. ఒక లైన్ అరగంట కొట్టించాల్సి వచ్చేది మేము ఈ 5 పెద్ద సిలకలు వేసినప్పుడు. అవి వచ్చి నాకేం చేస్తున్నామంటే ఒక 50 సిలకలు ఒకేసారి వదిలేస్తున్నాం. 50 సిలకలు ఒక గంట కొట్టించేస్తే సరిపోతుంది. ఒక గంటలో అయిపోతుంది. వాటర్ కూడా సేవ్ అవుతుంది. ఆనందంగా ఉంటుంది ఇప్పుడు అది ఇచ్చిన తర్వాత. ఇంతకు ముందు అయితే సిలకలతో అయితే 9 గంటలు పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి. అలాంటిది రాకరాకి వచ్చి ఒక ట్రిప్గా లేచిపోయి మళ్ళీ గంట తర్వాత అవతల మార్చుకుని స్ప్రింక్లర్ ద్వారా వల్ల చాలా లాభం ఉంది. భూమి మొత్తం కలిసిపోతుంది. వర్షం నీళ్ళ పడతాయి. ఈ స్ప్రింక్లర్ వల్ల మేలు జరుగుతుంది. డ్రిప్స్ వల్ల పంట బాగా వస్తుంది. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. వర్షాలు లేనందువలన ఏంటంటే ఇప్పుడు సేఫ్టీగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వర్షం మాదిరిగా డ్రిప్స్ బాగుంటుంది. పంట కూడా కూలింగ్కి బాగా ఎదిగిద్ది. గడ్డు కాలంలో వర్షంలాగా నీటిని చల్లుతూ అండగా నిలుస్తున్న డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లను ప్రభుత్వం మరింత సబ్సిడీతో అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. రైతులైతే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పాలి. ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఆ స్ప్రింక్లర్ ద్వారా అయితే మాత్రం ప్రతి మొక్కకు నీరు అందే విధంగా అయితే మాత్రం ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఉన్న నీటిని సమపాళల్లో మొత్తం అన్ని మొక్కలు తడిచే విధంగా అందించడం వలన అయితే మాత్రం రైతు సోదరులు విజయం సాధిస్తున్నారు ఈ స్ప్రింక్లర్ల ద్వారా అని చెప్పాలి. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ATV న్యూస్, ఉమ్మడి ప్రకాశం జిల్లా.